ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 24వ తేదీ. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. నా స్వస్థతకై ప్రవహించిన సెలయేటిని మొదటిగా నేను కనుగొన్నప్పుడు అది ఎంత దీవెనకరమైన దినం. నేను వంగి తాగాను. ఆపై విడుదల నొందిన నా ఆత్మ యేసుపై స్తుతులను కుమ్మరించింది. అప్పుడు నేను ఏ తీరాన్ని, ఏ లోతును కనుగొనలేదు. నేను ఈదాను, నేను తృప్తిగా తాగాను. జీవపు స్వచ్ఛమైన జలాలు పుష్కలంగా ఉన్న చోటి నుండి నా ఆత్మలో ఆనందంతో ఉప్పొంగిపోయింది. బయట లోపల నీళ్లు చుట్టుముట్టాయి. ప్రతి తరంగం జీవంతో నిండిపోయింది. చెప్పనాసక్యమైన ఎన్నో ఆశీర్వాదాలను ఈ సాటిలేని నది నాకు తెచ్చింది. నాకు అత్యధికమైన అవసరం ఉన్న చోటనే ప్రభు ఇచ్చే జీవజలాలను కనుగొనాలి. యాత్రికుని జీవితం గురించి ఆ మార్గానికి ప్రభువైన ఆయనకు తెలుసు. ఆత్మ ఎండిపోయి సొమ్మసిల్లిపోయిన చోటే బావులు తెరవబడతాయి. కష్టమనే పర్వత పాదాల యొద్దనే నీటి ఊటలు దొరుకుతాయి. అవును, దుష్ట విరోధ భావాలు, ఆయాసకరమైన వేదనల యొక్క నిరుత్సాహపు వ్యర్థాలలోనే ఆరోగ్యపు ఊటల నిర్మలమైన ప్రవాహాలు ఉప్పొంగుతాయి. కొన్నిసార్లు నేను మూర్ఖుడిలా ఉంటాను. నా అవసరతలో బావి చాలా దూరంగా ఉందని భావించేవాడిని. ఎన్నో సంవత్సరాలుగా తన ఇంటి అవసరాలను తీర్చడానికి దూర ప్రాంతం నుండి ప్రతి నీటి కడవను మోసుకొచ్చిన ఒక రైతు నాకు తెలుసు. ఒకరోజు అతను తన స్వంత ఇంటి తలుపు దగ్గర లోతుగా తవ్వాడు. తన ఇంటి తలుపు వద్దనే నీరు ఉండడం గమనించి ఎంతో ఆనందంతో నిండిపోయాడు. నా ప్రాణమా, నీ బావి దగ్గరనే ఉంది, ఇక్కడే ఉంది. ఆయనను వెతుక్కుంటూ వెళ్లకు. నీ యాత్ర ముగిసింది. నీళ్లు నీ పాదాల దగ్గరే ఉన్నాయి. కానీ నేను రక్షణ బావి నుండి నీళ్లను తోడుకోవాలి. విశ్వాసపు హస్తాలు కృపాసహిత బహుమానాన్ని తడారిపోయిన పెదాల యొద్దకు తీసుకురావాలి. అలసిన ఆత్మను సేదదీర్చాలి. నేను రక్షణ పాత్రను తీసుకుంటాను. చచ్చుబడిపోయిన నీ విశ్వాసపు హస్తాన్ని చాపి ప్రభు అందించిన పరిశుద్ధమైన పవిత్రమైన శక్తిని పొందుకోవాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.